తర్వాత ఆయన సఫలీకృతమయ్యారు, ముఖ్యమంత్రి కాగలిగారు ఒక రాష్ట్రానికి, అంతవరకు బాగానే ఉంది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా కానీ ఆయన గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి లేకపోతే ప్రజల యొక్క క్షేమం కోసమో లేకపోతే మరి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసమో పరిపాలన చేశారు అంటే ఆ దిశగా కూడా ఎక్కడ కనపడలేదు మేడం. పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుని ఇందాక మిత్రులు చెప్పినట్టు 30 అడుగులు 40 అడుగులు ఉన్న కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుని ఒక పరదాల చాటున నేను అంటే ప్రజలందరూ కూడా టచ్ మీ నాట్ అన్నట్లు వాళ్ళకందరికీ దూరంగానే బతుకుతూ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అలాంటి ఇల్యూజన్ లో ఉన్న వ్యక్తికి 151 సీట్లతో అధికారం రాగానే రాజ్యాంగం లేదు, రూల్ బుక్ లేదు, నాకు నైట్ ఏమి అనిపిస్తే పొద్దునే అదే జరగాలి అనే ఒక భ్రమలో ఆయన పరిపాలన జరిగింది. దానికి అనుగుణంగానే 2024లో ప్రజలు తీర్పిచ్చారు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణీతలు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మనం అనుకుంటాం ఏమీ గమనించట్లేదని, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అన్ని దానికి అనుగుణంగానే ప్రజలు 2024లో తీర్పిచ్చారు. అది గతం. ఇక ప్రస్తుతం తాజా విషయానికి వద్దాం. తాజా డ్రామాలు గత 2 సందర్భాలుగా ఆయన పార్టీ నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు వల్లభోని వంశీమోహన్ అనే అతను. కానీ వేరే పార్టీలో గెలిచి ఈయన పార్టీలోకి వచ్చి ఈయనతో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తి. సరే, ఆయన ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ కాబట్టి జైలుకి వెళ్ళడం జరిగింది. సరే, ఆయన పార్టీ ఆయనతో 4 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్న వ్యక్తిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళి ఒక నాయుడిగా వెళ్ళడం దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఇక ఆ రోజు మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నట్టు ఫ్యాబ్రికేటెడ్ దాన్ని జరిగింది అని చెప్పి మనం క్లియర్ గా చెప్పవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలిచాను మేడం. ఇక్కడ ఆ రోజు జరిగిన సీన్ లో ఇప్పుడు మన చర్చనీయాంశమైన ఆ చిన్న పాప గురించి, ఆ పాపని ట్రోల్ చేయటమో లేకపోతే ఆ పాపని దాన్ని విమర్శించడమో, ఆ పాప పాపని విమర్శించడం అనేది పక్కన పెట్టినా ఇలాంటివి రిపీటెడ్ గా కనిపిస్తున్న సీన్స్ ఇవి. ఎందుకంటే నేను అది కూడా చెప్పదలిచాను మేడం. కరెక్ట్ గా ఆ పాప వయసు మా పాప వయసు సమానమే. అదే పాప వయసు కలిగిన పాప నాకుంది. ఇక్కడ నేను ఒక అనలిస్ట్ గానే ఇంకో రకంగా మాట్లాడుతూ ఒక తండ్రిగానే మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మాట్లాడపోయేదంతా ఇక్కడ 12-13 ఏళ్ళ ఉన్న పాప ఒక స్కూల్లో 8వ తరగతో 7వ తరగతో చదువుతున్న పాప. నాకు తెలిసినంత వరకు ఆ ఏజ్ లో ఇప్పుడున్న పిల్లలు పర్టికులర్ గా, అంటే ఇంతకుముందు జనరేషన్స్ వేరు, ఇప్పుడున్న పిల్లలు వేరు. ఇప్పుడున్న పిల్లల్ని తల్లిదండ్రులు పెంచే విధానము సొసైటీలో ఉన్న ఇన్ని చూస్తే కనుక ఇప్పుడున్న పిల్లలు ఆ పాపకి స్కూల్లో చదువుకుంటున్న తను చదువుతున్న స్కూల్లో ఫీజు అంతా కూడా ఆ వయసులో పిల్లలకి ఐడియా ఉండదు. ఆ ఫీజుని ఎలా కడతారు తల్లిదండ్రులు కూడా ఐడియా ఉండదు. బహుశా ఎక్కువ శాతం 90% పీపుల్కి. అలాంటిది ఆ పాప అక్కడికి వచ్చి అమ్మఒడి గురించి మాట్లాడింది అంటే అది కూడా అంతమంది క్రౌడ్ లో ఇందాక ఇంతకుముందు మాట్లాడిన ప్యానలిస్టులు చెప్పారు అది సరైన ప్లేసా అంటే ఒక తండ్రిగా నేనైతే చెప్తాను అది సరైన ప్లేస్ అయితే కాదు. అక్కడ తీసుకెళ్లాల్సింది. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే ఆ పాపని ఎప్పుడైనా సరే, వాళ్ళందరూ పార్టీ రాజకీయ నాయకులు లేకపోతే సింపథైజర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఒక సెల్ఫీ దిగించవచ్చు, అది తప్పు లేదు. కానీ ఆ రోజు అంత క్రౌడ్ లో జైలు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా గుర్తు తెలిసాను మేడం. అంటే మనం అన్ని విశ్లేషించే ముందు ఇంకో యాంగిల్ కూడా చూసుకోవాలి. ప్రెసిడెంట్ ఇదే సందర్భంలో గత లోకేష్ గారి యువగళం పాదయాత్రలో ఒక సీన్ నేను గుర్తు చేయదలిచాను మేడం. నాకు కరెక్ట్ గా ప్లేస్ అయితే గుర్తులేదు, కానీ ఆ రోజున్న మీడియాలో నేను చూసిన దాని ప్రకారం, వీడియో చూసిన దాని ప్రకారం లోకేష్ గారి పాదయాత్రలో ఒక చిన్న పిల్లవాడు, ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు వయసు ఉన్న పిల్లవాడు టీ షర్ట్ వేసుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీ షర్టు లేకపోతే జెండా పట్టుకుని కనబడితే లోకేష్ గారు ఇమీడియట్ గా వాడిని పిలిచి ఆ టీ షర్ట్ స్వయంగా ఆయన తీసి, ఎవరైనా నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, నువ్వు స్కూల్కి వెళ్ళి చక్కగా బుద్ధిగా చదువుకోరా అని చెప్పి